వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్సెషన్ ఆపరేషన్ ఇన్ సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సో మనకి ప్రీవియస్ క్లాసులో ఆల్రెడీ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సెషన్ ఎలా చేయాలో చూపించాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సెషన్ ఎలా జరుగుతుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్లో కూడా ఇన్సెషన్ అనేది 3 వేస్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బిగినింగ్లో, సెకండ్ వన్ ఎండింగ్లో, థర్డ్ వన్ మిడిల్లో. ఈ 3 వేస్లో జరుగుతుంది. సో ఈ 3 వేస్లో యాక్షన్ జరగాలి అంటే మనం ఏ కోడ్ రాయాలి, సో ఏ కోడ్ రాస్తే మనకి ఎలా ఇన్సెషన్ జరుగుతుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా పిక్చోరియల్ రిప్రజెంటేషన్లో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇన్సెషన్ జరగాలి అంటే ఫస్ట్ మనం ఏంటంటే ఒక చిన్న లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. అది కూడా ఏంటి, సింగిల్ లింక్డ్ లిస్ట్. సో సింగిల్ లింక్డ్ లిస్ట్లో మనకేముంటాయి, డేటా ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది, ఓకేనా. సో తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, డేటా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ మళ్ళీ డేటా ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది. సో ఇట్లాగా చాలా ఉంటాయి. ఇందులో కూడా ఏంటంటే మనం ఒక 3 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ 10, 20, 30 అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ కాబట్టి ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ దీని యొక్క రెఫరెన్స్ అనేది ఈ డేటాకి కనెక్షన్ అనేది ఇస్తాము. సో ఇది సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్టింగ్లో బిగినింగ్లో ఒక డేటా అనేది తీసుకోవాలి. సో ఇది న్యూ నోడ్ అవుతుంది. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్కి నేను 5 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో కూడా ఏముంటాయి, డేటా, నెక్స్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కనెక్షన్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ న్యూ ఐటమ్ని ఇక్కడ చూడండి ఆల్రెడీ ప్రీవియస్ ఐటమ్కి కనెక్షన్ ఇచ్చేసి ఈ లాస్ట్ ఐటమ్ని వచ్చేసరికి ఈ ఫస్ట్కి కనెక్షన్ ఇవ్వాలి అంతే. సో మళ్ళీ చూడండి కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఈ న్యూ ఐటమ్ని దీనికి కనెక్షన్ ఇవ్వాలి. తర్వాత వచ్చేసరికి ఏం చేయాలి, ఫస్ట్ నోడ్ కదా ఇదిగో చూడండి ఈ కనెక్షన్ ఇక్కడ కదా ఉంది, దీన్ని కాస్త ఏం చేయాలంటే చూడండి దీనికి తీసుకొచ్చి కనెక్షన్ ఇవ్వాలి, ఓకేనా. సో ఇలా కనెక్షన్ ఇవ్వాలంటే మనం కోడ్ ఏం రాయాలి అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మనకు ఆల్రెడీ ఉన్న దాని ప్రకారం న్యూ నోడ్ అనే కనెక్షన్ అనేది చూడండి దీనికి ఓల్డ్ కనెక్షన్కి ఇచ్చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఒక నోడ్ అనేది తీసుకోవాలి, ఓకేనా. సో నోడ్ అనేది 5. సో దీనికి ఏంటంటే డేటా లింక్ అనేది నెక్స్ట్ అనేది ఉంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే P = న్యూ నోడ్ ఐటమ్ అంటే ఇక్కడ దీని పేరు కొత్తగా తీసుకునేది ఇదిగో చూడండి న్యూ నోడ్ అనే పేరు ఏం పేరు ఇక్కడ P, ఓకేనా. కొత్త నోడ్ అనేది తీసుకున్నాను, దానికి ఏముంటాయి, డేటా, నెక్స్ట్ అనేది ఉంటాయి సింగిల్ లింక్ లిస్ట్ ప్రకారం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తానంటే Q = హెడ్ అంటున్నాడు. యాక్చువల్గా ఫస్ట్ ఉండే నోడ్ పేరేంటి, హెడ్ కదా. ఈ హెడ్ పేరేంటి, క్యూగా మార్చేశాడు. ఇది క్యూ అవుతుంది, ఇదేమవుతుంది Q.నెక్స్ట్ అవుతుంది, ఓకేనా. సో అట్లాగా కంటిన్యూషన్ చేసుకుంటా పోతే మళ్ళీ ఏమవుతుంది, ఇది క్యూ అవుతుంది, ఇది వచ్చేసరికి Q.నెక్స్ట్ అవుతుంది, ఇది క్యూ అయితే, ఓకేనా. సో అట్లాగా కంటిన్యూషన్, ఇది క్యూ, ఇది Q.నెక్స్ట్, తర్వాత ఇది క్యూ, ఇది Q.నెక్స్ట్. అంటే పక్కన ఎలిమెంట్ ఇది క్యూ అయినప్పుడు ఆటోమేటిక్గా పక్కది Q.నెక్స్ట్ అవుతుంది. సో అట్లాగా కంటిన్యూషన్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే చూడండి ఇది ఎంతవరకు కంటిన్యూషన్ అవుతుందంటే చూడండి ఇక్కడ కండిషన్ రాశాను, Q.నెక్స్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హెడ్. Q.నెక్స్ట్ అనేది నాట్ ఈక్వల్ టు హెడ్ కానంత వరకు ఇది డేటా అనేది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, ఇది ఇలాగా ఇంకొక ఐటమ్ 40, ఇది చూడండి ఇది Q.నెక్స్ట్ అవుతుంది, ఇదేమవుతుంది క్యూ అవుతుంది, ఓకేనా. సో ఇట్లాగా కంటిన్యూషన్ అనేది జరుగుతా హెడ్ వరకు కనెక్షన్ ఇవ్వనంత వరకు జరుగుతూనే ఉంటుంది అన్నాడు, ఓకేనా. ఈ పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క దాంట్లో ఈ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ అసలు ఇప్పుడు టాస్క్ అనేది చూడండి, P అనేది ఇన్సర్ట్ చేశాను కదా. సో ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నాను. సో కనెక్షన్ ఏంటంటే చూడండి P.నెక్స్ట్ = హెడ్ అంటున్నాడు. సో క్లియర్గా అర్థం చేసుకోండి, P.నెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి ఇది P కదా, ఓకేనా. సో ఎక్కడ దాకా కండిషన్ జరుగుతుందంటే P.నెక్స్ట్ = హెడ్, ఓకేనా. సో ఇప్పుడు దాని ప్రకారం ఫస్ట్ ఏం చేస్తానంటే P.నెక్స్ట్ని ఇదిగో ఇది P.నెక్స్ట్ దీన్ని కాస్త హెడ్కి కనెక్షన్ ఇచ్చేసాడు ఫస్ట్ టాపిక్ ప్రకారం, ఓకేనా. P.నెక్స్ట్ = హెడ్ కనెక్షన్ ఇచ్చేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే చూడండి హెడ్ = P అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ కనెక్షన్ ఇచ్చేసాను, ఇది P కదా, దీనికి కాస్త ఈ హెడ్ని కాస్త దీనికి మారుస్తున్నాడు. అంటే ఫస్ట్ పొజిషన్లో ఉండే దాని పేరేంటి, హెడ్ కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దీన్ని హెడ్గా మార్చాడు. ఈ కోడ్కి హెడ్ = ఏంటి, P. యాక్చువల్గా ఏంటంటే ఇన్సెషన్ జరగకముందు ఇదిగో చూడండి ఇన్సెషన్ జరగలేదు అనుకుందాం, ఇన్సెషన్ జరగకముందు ఫస్ట్ ఉండే దాని పేరు ఏం పేరు, హెడ్ కదా. సో అందుకని ఇప్పుడు ఇన్సెషన్ జరిగిన తర్వాత ఫస్ట్ పొజిషన్ ఏంటి, ఇది వచ్చింది, P అనేది ఫస్ట్ పొజిషన్కి వచ్చింది. అందుకని
దీనికి పేరు మార్చాడు, ఏంటి హెడ్గా పేరు మార్చాడు. సో తర్వాత ఏం చేస్తాను అంటే చూడండి క్యూ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. చూడండి ఇది కదా క్యూ డాట్ నెక్స్ట్, ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్యూ డాట్ నెక్స్ట్ అనే దాన్ని తీసుకొచ్చేసి దేనికి కనెక్షన్ ఇస్తున్నాడు, హెడ్కి కనెక్షన్ ఇస్తున్నాడు. హెడ్ అంటే ఏంటి ఇది, ఓకేనా. సో హెడ్కి కనెక్షన్ ఇచ్చేసాడు, అయిపోయింది. సో మీకు గనక ఇక్కడ ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఏం చేస్తారంటే ప్లేబ్యాక్ చేసుకొని చూడండి, దేనికి ఏ కనెక్షన్ ఇచ్చినప్పుడు కోడ్ ఏం రాశాను అనేది మీకు అర్థమవుతుంది, ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏంటి బిగినింగ్లో ఇన్సర్షన్ చేయడం. సో నెక్స్ట్ చూద్దాం చూడండి, ఎండింగ్లో ఇన్సర్షన్ చేయాలంటే ఏం చేయాలి. సో ఎండింగ్లో ఇన్సర్షన్ చేయాలన్నా కానీ మనం ఏం చేయాలి, ఫస్ట్ లింక్ లిస్ట్ అనేది ఒకటి తీసుకుంటున్నాను చూడండి. ఫస్ట్ 10 ఎక్కువ ఇన్సర్షన్ జరగకుండా తక్కువలో ఇచ్చేస్తాను చూడండి. నెక్స్ట్ 20 తీసుకున్నాను. సో 30తో ఎండ్ చేసేద్దాం. సో ఇది వచ్చేసరికి అంటే 30. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది హెడ్ అవుతుంది, ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఇది హెడ్ అవుతుంది. సో దీని యొక్క రెఫరెన్స్ ఇది వచ్చేసరికి టైల్ అవుతుంది, దీని రెఫరెన్స్ అని దీనికి ఇచ్చేసాను. యాక్చువల్గా ఇదేంటి టైల్. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకో, ఇలా ఉంది సింగిల్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అనేది ఇలా ఉంది. ఇలా ఉన్న పొజిషన్లో నేనేం చేస్తాను అంటే చూడండి ఇక్కడ కొత్తది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, దాని వాల్యూ ఎంతంటే 40. సో ఈ 40ని ఇప్పుడు కనెక్షన్ ఏం చేయాలి క్లియర్గా చూడండి, దీని నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చేసి దీని నుంచి దీనికి ఇస్తే సరిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ కనెక్షన్ ఇవ్వాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మళ్ళీ P ఈజ్ ఈక్వల్ టు హెడ్. చూడండి హెడ్ నేను ఏమనుకుంటున్నాను P అనుకుంటున్నాను, దీని పేరేంటి P. సో ఇదేమవుతుంది P డాట్ నెక్స్ట్ అవుతుంది, మళ్ళీ ఏమవుతుంది ఇది కాస్త P అవుతుంది, ఇదేమవుతుంది P డాట్ నెక్స్ట్ అవుతుంది, ఓకేనా. సో ఏం మారట్లేదు ఇక్కడ, P అయినప్పుడు ఇది P డాట్ నెక్స్ట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తున్నాను మళ్ళీ ఇది Pగా మారుస్తున్నాను, తర్వాత ఇది P డాట్ నెక్స్ట్గా మారుస్తున్నాను. సో అట్లా అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే చూడండి క్యూ, కొత్త నోడ్ పేరు ఏంటంటే ఇప్పుడు పేరు మార్చాడు క్యూ అని దాని పేరు, కొత్త నోడ్ పేరేంటి P. ఏ లేదు ఇక్కడ P ప్లేస్లో క్యూ పెట్టాడు, మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఇక్కడ ఏం చేశాడు Pని కొత్త నోడ్ అనుకున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు క్యూని కొత్త నోడ్ అన్నాడు, ఓకేనా. ఇక్కడ ఏం చేశాడు క్యూని వచ్చరికి హెడ్ అన్నాడు, ఇక్కడ Pని హెడ్ అన్నాడు, అంతే తేడా. సో ఇప్పుడు కొత్త నోడ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటుంది, దాని పేరు ఏంటంటే క్యూ. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కోడ్ అసలు మనకి అవసరం లేదు, ఓకేనా. ఇదేం జరుగుతుంది నెక్స్ట్ ఇదిగో చూడండి ఇక్కడ రాసింది P డాట్ నెక్స్ట్, P అనేది P డాట్ నెక్స్ట్, మళ్ళీ P డాట్ నెక్స్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కనెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి చూడండి. P ఈజ్ ఈక్వల్ టు P డాట్ నెక్స్ట్, ఓకేనా. సో ఏం చేస్తున్నాడు P ఈజ్ ఈక్వల్ టు P డాట్ నెక్స్ట్ అంటే కనెక్షన్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. P ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాడు P డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ P డాట్ నెక్స్ట్ని కాస్త Pగా అనుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే చూడండి P డాట్ నెక్స్ట్ నుంచి Q కనెక్షన్ ఇచ్చేసాను. సో ఇది P కదా, దీంట్లో నెక్స్ట్ ఉంది చూసారా, ఈ నెక్స్ట్ నుంచి కనెక్షన్ అనేది, సో ఈ కనెక్షన్ అనేది రిమూవ్ చేసేద్దాం, ఓకేనా. ఈ కనెక్షన్ రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదేమవుతుంది P కదా, P డాట్ నెక్స్ట్ అంటే ఇది P డాట్ నెక్స్ట్ నుంచి Qకి కనెక్షన్ ఇచ్చేసాను, ఇదిగో చూడండి ఇక్కడ కోడ్, ఓకేనా. P డాట్ నెక్స్ట్ నుంచి Qకి కనెక్షన్ ఇచ్చేసాను, చూడండి P డాట్ నెక్స్ట్ నుంచి Qకి కనెక్షన్ ఇచ్చేసాను, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తానంటే Q డాట్ నెక్స్ట్ నుంచి హెడ్కి కనెక్షన్ ఇస్తున్నాను, ఇది Q కదా, ఓకేనా. సో క్యూలో ఇదేంటి ఇది డేటా, ఇది వచ్చేసరికి నెక్స్ట్. సో Q డాట్ నెక్స్ట్ నుంచి హెడ్కి కనెక్షన్ ఇస్తున్నా, హెడ్ యాడ్ ఉంది 7 ఉంది, ఓకేనా. సో ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఫస్ట్ Q అనేది ఒకదాన్ని తీసుకున్నాను. సో చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే Q అనే ఒక నోడ్ని తీసుకున్నాను, ఓకేనా. Q అనే ఒక నోడ్ని తీసుకున్నాను, దీని పేరు Q 40 అనే ఎలిమెంట్, ఓకేనా. దీంట్లో ఏముంటుంది డేటా ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే Q డాట్ నెక్స్ట్ నుంచి ఇది ఇక్కడ కోడ్ రాసాను చూసారా, Q డాట్ నెక్స్ట్ నుంచి హెడ్కి కనెక్షన్ ఇవ్వాలి. సో చూడండి Q డాట్ నెక్స్ట్ ఇది నెక్స్ట్, దీని నుంచి హెడ్కి కనెక్షన్ ఇచ్చేసాను. ఇంకా బ్యాలెన్స్ ఏముంది, దీని నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వటమే కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే P డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు Q. సో P డాట్ నెక్స్ట్ అంటే ఇదే కదా, దీని నుంచి ఏం చేస్తానంటే Qకి కనెక్షన్ ఇచ్చేస్తాను, అంతే సింపుల్ కనెక్షన్, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మిడిల్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మిడిల్లో యాడ్ చేయాలి. సో సేమ్ ఇంతే ఉంచేసేసి దీన్ని ఇప్పుడు మిడిల్లో యాడ్ చేద్దాం. చూడండి మిడిల్లో యాడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి P ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ కీ. అంటే కీ అంటే మీనింగ్ ఏంటంటే నేను ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను అనేదే ఫైండ్ కీ, ఓకేనా. సింగిల్ లింక్ లిస్ట్లో ఎక్కడ యాడ్ చేద్దాం అనుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ దీని ప్లేస్లో అంటే ఇక్కడ ఏం జరగాలంటే దీన్ని కొంచెం తక్కువ చేసి చూపిస్తున్నాను చూడండి, చిన్నది చేద్దాం. సో 30 అనే కీ ప్లేస్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో 30 అనే పొజిషన్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. కీ వచ్చేసరికి ఏంటి 30. సో ఇప్పుడు చూడండి
ఇఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు నల్, పీ నల్ అయితే, అసలు పీ నల్ ఎందుకు అయితే అవ్వలేదు కదా, 30 ఉందిగా వాల్యూ, సో దీంతో అసలు మనకి పని లేదు. ఒకవేళ నల్ అయితే కీ అనేది ఫైండ్ అవుట్ అవ్వలేదు, కానీ కీ అనేది నాకు ఫైండ్ అవుట్ అయింది చూడండి, 30 అయింది. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తానంటే కొత్త నోడ్ ఒకదాన్ని తీసుకుంటున్నాను చూడండి, కొత్త నోడ్ అనే దాన్ని తీసుకుంటున్నాను. అదేంటంటే ఇదిగో న్యూ నోడ్ వచ్చేసరికి క్యూ, దాని పేరేంటి క్యూ, 35 దాని అమౌంట్. ఓకేనా, కొత్త నోడ్ అనేది తీసుకున్నాను, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిన యాక్షన్ ఏంటో చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను, దాని పేరేంటి, కీ అనే పేరేంటి పీ కదా, ఇది పీ అయినప్పుడు ఇదేమవుతుంది, పీ డాట్ నెక్స్ట్ అవుతుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే, నేను ఎక్కడైతే ఇన్సెట్ చేయాలనుకుంటున్నానో దాని పేరు కీ అని పెట్టుకోమంటున్నాడు. ఓకేనా, ఓకేనా చూడండి అక్కడ కీ, ఆ కీకే పేరేంటి పీ, ఇది పీ అయినప్పుడు దాని పక్కన ఉండేది ఏమవుతుంది, పీ డాట్ నెక్స్ట్ అవుతుందిగా, ఇది పీ, ఇది పీ డాట్ నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కొత్త నోడ్ ఒకటి తీసుకుంటున్నాను, దాని పేరేంటి క్యూ. సో ఇప్పుడు కనెక్షన్స్ ఇవ్వాలి, ఏం లేదు, ఇక్కడ పీ నుంచి క్యూకి, క్యూ నుంచి పీ డాట్ నెక్స్ట్ కనెక్షన్ ఇస్తేనే అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కనెక్షన్ రిమూవ్ చేసేసి మిడిల్లో కదా నేను యాడ్ చేస్తుంది, సో ఇప్పుడు దీనికి కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, క్యూ డాట్ నెక్స్ట్ నుంచి పీ డాట్ నెక్స్ట్, ఇదిగో ఇది క్యూ, ఇది డేటా, ఇది నెక్స్ట్. సో కాబట్టి క్యూ డాట్ నెక్స్ట్ అంటే ఇదిగో ఇది నెక్స్ట్ అంటే ఇది కదా, ఇది క్యూ, ఇది నెక్స్ట్. సో దీని నుంచి దేనికి కనెక్షన్ ఇస్తున్నా అంటే పీ డాట్ నెక్స్ట్ అనే దానికి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకొక కనెక్షన్ ఉంది చూడండి, ఇక్కడే ఉంది పీ డాట్ నెక్స్ట్, ఇది పీ కదా, దీంట్లో ఇదేంటి నెక్స్ట్, ఇది డేటా, ఇది నెక్స్ట్. సో పీ డాట్ నెక్స్ట్ నుంచి దేనికి కనెక్షన్ ఇస్తున్నాను, క్యూకి కనెక్షన్ ఇచ్చాను. ఇదిగో చూడంండి, క్యూ పీ డాట్ నెక్స్ట్ నుంచి, ఇదిగో పీ డాట్ నెక్స్ట్ నుంచి క్యూకి కనెక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ క్యూ డాట్ నెక్స్ట్ నుంచి పీ డాట్ నెక్స్ట్ కనెక్షన్ ఇచ్చేసాను. అర్థమవుతుందా? సో ఇది ఓవరాల్గా ఇన్సెషన్ ఆపరేషన్ ఇన్ సర్క్యులర్ సింగిల్ లింక్ లిస్ట్. సో ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్గా ఉండే టాపిక్. సో మీరేం చేస్తారంటే క్లియర్గా మీకు అర్థం కావాలి అంటే ఒక్కసారి బ్యాక్ అంటే ఫార్వర్డింగ్ కాకుండా బ్యాక్వర్డింగ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. వీడియోలో ఎక్కడైనా మీకు అర్థం కాని పాయింట్ ఉంటే బ్యాక్వర్డ్ చేసుకొని చూడండి. అప్పటికి మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.